హాయ్ హలో అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సింపుల్ రెసిపీని చూద్దాం. పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. 2 ఉల్లగడ్డలు ఇలా సన్నగా కట్ చేసుకుని కుక్కర్లో వేసి 3 విజిల్ వేయించుకున్నాను. చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయినాయి. ఉడికిపోయినవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత ఇందులో సరిపడ కారం, కొంచెము 1 కప్పు శనగపిండి వేసాను, కొంచెం చిటికెడంత పసుపు, సరిపడ సాల్టు, అందులోనే బియ్యపిండి 1 కప్పు వేసాను. కప్పు అనేది వేసాను కానీ పిండి మరీ లూజ్గా ఉంటే మళ్ళీ 1 కప్పు వేసాను. నాకు 2 కప్పులు పట్టింది బియ్యపిండి. 1 వంతు శనగపిండి వేసి 2 భాగాలు బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని కలిపితే చేయికి అనేది అంటుకోకుండా ఇలా ముద్దలాగా బాగా చేసుకోవచ్చు. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు ఒత్తుతాం కదా, జంతికలు ఒత్తే గొట్టం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా మొత్తం లోపలంతా ఆయిల్ వేసుకోవాలి. మనకు పిండి అనేది తొందరగా జారుతుంది. జంతికలు బాగా ఫాస్ట్గా ఒత్తుకోవచ్చు. ఈ పిండి కొంచెం వేసి ఇప్పుడు జంతికలు ఒత్తుకుందాం. ఇప్పుడు దోశలు ఎత్తుతాం కదా, దోశల గరిటె మీద ఆయిల్ రాసి జంతికలు వేసుకుందాం. చూడండి చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలా జంతికలు. చూడండి ఒక్కొక్కటిగా వేసుకుందాం. మురుకులను కూడా అంటారు కదా, ఇది జంతికలు అంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా మురుకులు వేసుకోవచ్చు. వేసుకొని 2 వైపులా బాగా కాలేటట్లు తిప్పుకోవాలి. 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు వాటర్ ఏం అవసరం లేదు. మనం ఉర్లగడ్డలతోనే కలిపేయచ్చు, సరిపోతుంది. పిండితో వాటర్ వేసి కలిపే పని లేదు. చూడండి ఇలా మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసుకుందాం. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.